SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. హలో, నేను మీ విజయ్ కర్ణం, మంత్లీ ఇన్కమ్ ఎక్స్పర్ట్. సో లాస్ట్ టైం మనం చేసిన వీడియోకి రెస్పాన్స్ వాజ్ రియలీ గుడ్. ఆ వీడియోలో మనము మినిమం ఇన్వెస్ట్మెంట్స్తోని 100 years వరకు మనకి ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలనేది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రీచ్ కానీ వీడియోస్ కమెంట్స్ కానీ అన్నీ బాగున్నాయి. కాకపోతే వన్ ఆఫ్ ద కమెంట్ ఏమని చేశారు అంటే, సర్టెన్ అమౌంట్ ఒక 1 crore కానీ 90 lakhs కానీ లేకపోతే ఇంత అమౌంట్ మన దగ్గర ఉంటే ఈ ఫినాన్షియల్ ప్లానింగ్ ఏం అవసరం లేదు, జస్ట్ ఆ అమౌంట్తోని మనము ఎక్స్పెన్సెస్ తీసేసుకోవచ్చు, ఈ ప్లాన్లు ఎటువంటివి ఏం అవసరం లేదు అనేసి మెన్షన్ చేశారు. ఫస్ట్ నేనేమనుకున్నాను, ఇగ్నోర్ చేసేద్దాము, దాని గురించి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి అనుకున్నాను. కానీ నెక్స్ట్ నేను అనుకునేది ఏంటంటే, ఇట్లాగా చాలామంది అనుకొని తప్పులు చేస్తున్నారు. సో దీన్ని 2 typesగా నేను ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ టైప్ ఏంటి అంటే, 90 lakhs సరిపోతాయి అని అనుకున్నందుకు నేను దాన్ని జస్ట్ దాంట్లో ఆ వీడియోలో నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఎవ్రీ మంత్ 1 lakh ఎక్స్పెన్సెస్ ఉన్న వాళ్ళ కోసం చేసిన వీడియో అనమాట. సో అదే కన్సిడర్ చేసుకొని, ఫర్ సపోజ్ అతనికి 1 lakh rupees ఎవ్రీ మంత్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయని మనం అనుకుంటే, సేమ్ అదే 90 lakhs అతను చెప్పినట్లుగా 90 lakhs ఉంటే సరిపోతుంది అనుకుంటున్నాడు. కాబట్టి ఎవ్రీ మంత్ 1 lakh rupees అతను ఖర్చు పెట్టేస్తే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 90 months అతన్ని కార్పస్ కాస్త జీరో అయిపోతుంది, వితౌట్ కన్సిడరింగ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేయకుండానే 90 months వరకు, 90 months అంటే అప్రాక్సిమేట్గా 7.5 years వరకు అతని కార్పస్ మొత్తం జీరో అయిపోతుంది. లేదు, ఒకవేళ ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేస్తే విత్ ఇన్ 5 years అతని ఇన్వెస్ట్మెంట్, అతను దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం జీరో అయిపోతుంది అనమాట. సో అందుకే మనకి ఫినాన్షియల్ ప్లానింగ్ కానీ మంత్లీ ఇన్కమ్ ప్లానింగ్ అనేది అందుకే ఇంపార్టెంట్ అని చెప్పేది. ఎందుకు అంటే, తక్కువ అమౌంట్తోని ఎక్కువ డ్యూరేషన్ వరకు మనకి కార్పస్ వచ్చేటట్లు ప్లాన్ చేసుకోవడము ఈ మంత్లీ ఇన్కమ్ ప్లానింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్. సెకండ్ పార్ట్ ఏంటి అంటే, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు ఇట్లా అనుకుంటున్నారు, మనకు ఒక సర్టెన్ అమౌంట్ వస్తే చాలు. అంటే చాలామంది మనం యంగ్స్టర్స్ కూడా మాట్లాడేటప్పుడు వింటుంటాం కదా, మనకు ఒక 1 crore ఉంటే సరిపోతుంది, ఊర్లోకి వెళ్ళి బతికేయచ్చు, లేదు ఒక 50 lakhs ఉంటే సరిపోతుంది, ఈ సిటీ లైఫ్ అవసరం లేదు మనకి, సో ఎక్స్పెన్సెస్ కొంచెం తక్కువ పెట్టుకుంటే సరిపోతుంది, మనము రిటైర్మెంట్ తీసేసుకోవచ్చు, లేదు కొత్తగా 60 years క్రాస్ అయిన వాళ్ళకి మనకు ఒక 1 crore ఉంటే సరిపోతుంది, ఎంత ఖర్చు చేసినా కానీ ఏం అయిపో మన దగ్గర అమౌంట్ అనేసి అనుకొని చాలామంది రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు అమౌంట్ని. సో అట్లాగనే ఒక క్వైరీ ఉంది, ఒక క్లయింట్ క్వైరీ ఉంది. వాళ్ళు ఇట్లాగనే ఓవర్ కాన్ఫిడెన్స్తోని ఒక 3 crores వరకు, అంటే అప్రాక్సిమేట్గా 3 crores వరకు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనమాట. అన్ని వీడియోస్ చూడడము, వాళ్ళని వీళ్ళని తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తారు. ఓవర్ ద డ్యూరేషన్ ఆఫ్ 1 year, లాస్ట్ 1 year వరకు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఎప్పుడు అంటే లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year వరకు అవుతుంది వాళ్ళది ఇన్వెస్ట్మెంట్ అయ్యి. సో ఈ లాస్ట్ 1 yearలో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ పీరియడ్స్లో మార్కెట్ పీక్స్లోకి వెళ్ళిందనమాట. డిసెంబర్ తర్వాత నుంచి, జనవరి నుంచి మళ్ళీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. సో ఈ పీరియడ్లో డౌన్ఫాల్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎవ్రీ డే 1 lakh 2 lakhs నెగిటివ్లోకి వెళ్ళిపోవడం చూసారన్నమాట వాళ్ళ పోర్ట్ఫోలియో. ఎందుకంటే కార్పస్ చాలా పెద్దది కాబట్టి, అన్ని కోట్లల్లో ఇన్వెస్ట్మెంట్ కాబట్టి, ప్రతిరోజు వాళ్ళకి మార్కెట్ 1% పడితే వీళ్ళ పోర్ట్ఫోలియో 3-4% పడడం అనమాట. సో అంత వేరియేషన్లో వాళ్ళకి పోర్ట్ఫోలియో ఉండే. ఆ స్ట్రెస్ వాళ్ళు చూసి తట్టుకోలేకనే ప్లానింగ్కి మళ్ళీ మంత్లీ ఇన్కమ్ ప్లానింగ్ కాకపోతే లాంగ్ టర్మ్ ప్లానింగ్ కోసం వేరే వేరే అడ్వైజర్స్ని కలవడం జరుగుతుంది వాళ్ళు ఇప్పుడు. సో అమౌంట్ ఎంతైనా సరే మీకు ప్లానింగ్ అనేది మ్యాండేటరీ. అక్కడ మీరు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటున్నారా, లేకపోతే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారా, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తున్నారు చాలామంది. సో ఈ వీడియోలో నేను ఒక 5 different types ఆఫ్ మిస్టేక్స్ని నేను ఐడెంటిఫై చేశాను. నా దగ్గర ఉన్న క్వైరీస్తోని, లేకపోతే నాకున్న ఎక్స్పీరియన్స్తోని 5 different types ఆఫ్ ఇన్వెస్టర్స్ అండ్ దేర్ మిస్టేక్స్ దీంట్లో ఇంక్లూడ్ చేసి పెట్టాను. మీరు గిన ఈ మిస్టేక్స్ చేస్తుంటే డెఫినెట్గా దాని నుంచి బయటకు వచ్చేటట్లు, అయినంత తొందరగా బయటకు వచ్చేటట్లు చూసుకోండి. లేకపోతే లాంగ్ రన్లో ఇది కొన్ని లక్షలు మీకు డిఫరెన్స్లో వస్తుంది మీ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్లో. సో ఫస్ట్ టైప్ వచ్చేసి
రీసెంట్గా వాళ్ళు రిటైర్ అయ్యారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి కార్పస్ వస్తుంది కదా, వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ అన్ని కలుపుకొని కార్పస్ వచ్చేసింది. వాళ్ళకి బ్రాంచ్ మేనేజర్ సజెస్ట్ చేశాడనమాట. వాళ్ళకి మంచి వెల్ నోన్, అంటే మంచి ట్రస్ట్ వర్తి బ్రాంచ్ మేనేజర్ అతను. కాకపోతే మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టడం వల్ల మీకు తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పిండు. వీళ్ళు కూడా పెట్టేసారు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడము, రిటర్న్స్ ఎక్కువ రావడం అనేది కరెక్టే, కానీ వాళ్ళు ఏ టైంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తారంటే మార్కెట్ ఎప్పుడైతే హైలో ఉందో అప్పుడు డైరెక్ట్ ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఏమైంది, మార్కెట్ ఎప్పుడైతే పడిపోతుందో వీళ్ళకి కంప్లీట్ అవేర్నెస్ లేదు. అట్ ద సేమ్ టైం మార్కెట్ డౌన్ఫాల్ అవుతున్నప్పుడు బ్రాంచ్ మేనేజర్ కూడా సరిగ్గా సపోర్ట్ చేయలేదు. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మార్కెట్ డౌన్ఫాల్ అవుతున్నప్పుడు అంత పోర్ట్ఫోలియో అంత నెగిటివ్లోకి వెళ్ళిపోవడం వాళ్ళు చూసి తట్టుకోలేక వాళ్ళు విత్డ్రాల్ చేసేస్తారు. ఇప్పుడు వాళ్ళకు వచ్చిన రిటైర్మెంట్ కార్పస్లో 15% నెగిటివ్లో ఉందన్నమాట. సో మనం ఇంత చేసినా కూడా దాన్ని రికవర్ చేయడానికి నెక్స్ట్ 1-2 ఇయర్స్ టైం పడుతుంది డెఫినెట్గా. సో ఈ మిస్టేక్ అనేది వాళ్ళకి రిటైర్మెంట్ కార్పస్ అంటేనే మనకి హ్యాపీ అండ్ పీస్ఫుల్గా ఉండాలి. కాకపోతే ఈ మిస్టేక్ వల్ల వాళ్ళకి ఆ పీస్నెస్ అనేది లేదనమాట ఇప్పుడు. సో నెక్స్ట్ 1-2 ఇయర్స్ వరకు వాళ్ళు వెయిట్ చేస్తే తప్పితే ఎప్పుడైతే నెగిటివ్ ఏదైతే ఇంపాక్ట్ తీసుకున్నారో దాని నుంచి రికవర్ కావడానికి టైం పడుతుంది అనమాట. సో ఈ మిస్టేక్ ఎవరైనా చేస్తుంటే డెఫినెట్గా అవాయిడ్ చేయండి, రిటైర్మెంట్ పీపుల్ ఎస్పెషల్లీ. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ క్లయింట్స్, వీళ్ళు ఎవరు అంటే టైర్ 2, టైర్ 3 సిటీస్లో మంచి ల్యాండ్ లార్డ్స్ కానీ వెనకటి నుంచి వస్తున్న ఆస్తులు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఉన్న ల్యాండ్స్లలో ఉన్న ప్రాపర్టీస్లో 1 or 2 ప్రాపర్టీస్, ఒక 2 ల్యాండ్లు కానీ, ఒక ల్యాండ్ పార్సల్ కానీ, లేకపోతే ఒక కమర్షియల్ ప్లేస్ కానీ, ఒక ఇల్లు కానీ, రెసిడెన్షియల్ ఇల్లు కానీ అమ్మేస్తున్నారు. అమ్మేసి ఈ రెంట్స్కి ఇవ్వడం వల్ల దాని నుంచి వచ్చే రెంట్స్ సరిపోవట్లేదు, రెంటల్ ప్రాపర్టీస్కి ఇవ్వడం వల్ల దాని నుంచి వచ్చే రెంట్స్ సరిపోవట్లేదు అని చెప్పేసి డైరెక్ట్గా తీసుకొచ్చేసి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేస్తున్నారు. అక్కడ వరకు ఓకే, కానీ వాళ్ళు దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు మంత్లీ ఇన్కమ్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంతకుముందు వచ్చేది రెంటల్ ఇన్కమ్, ఇప్పుడు దాని నుంచి మంత్లీ ఇన్కమ్ రావాలి. కానీ వీళ్ళు డైరెక్ట్ ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ ఎప్పుడైతే డౌన్ అయినప్పుడు కూడా వీళ్ళకి మంత్లీ ఇన్కమ్ దాని నుంచి విత్డ్రాల్ అవుతుంది. కానీ మనకందరికీ తెలుసు, రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి అందరికీ తెలుసు, మార్కెట్ డౌన్ అయినప్పుడు మనం విత్డ్రాల్ చేస్తే నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఎక్కువ విత్డ్రావల్ అయితే వీళ్ళ మెయిన్ కార్పస్ ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుందో ఆ ప్రిన్సిపల్ అమౌంట్లోకి వెళ్ళి కూడా వాళ్ళకి అమౌంట్ విత్డ్రావల్ అయిపోతుంది. సో వాళ్ళకు ఓవరాల్ ఇన్వెస్ట్ చేసిన అమౌంటే తగ్గిపోతుంది అనమాట. సో జనరల్గా ఎవరైనా ఒక 10 years వరకు మాకు ఇన్కమ్ కావాలని వాళ్ళు అట్లా ఇన్వెస్ట్ చేస్తే ఈ మిస్టేక్స్ వల్ల వాళ్ళకి 5 years వరకే ఆ ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఈ మిస్టేక్ మాత్రం డెఫినెట్గా చేయకండి. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్, వీళ్ళు ఐటీ కానీ కార్పొరేట్స్లో ఉండేవాళ్ళు. వీళ్ళకి బోనస్ కానీ ఈసాప్స్ కానీ ఇవన్నీ రెగ్యులర్గా వాళ్ళ కంపెనీస్ నుంచి ఇస్తుంటారు. కొంతమంది ఈసాప్స్ సెల్ చేస్తుంటారు, కొంతమంది ఆ బోనస్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఒక క్లయింట్ ఇట్లాగే వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్ అన్నీ తీసుకెళ్ళిపోయి కంప్లీట్గా ఒక టైప్ ఆఫ్ ఫండ్, ఓన్లీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో పెట్టాడనమాట. అతని ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కంప్లీట్గా ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ ఎట్లున్నా సరే అది టేక్ కేర్ చేస్తుంది, దాంట్లో ఏమైనా రిస్క్ ఉన్నా కూడా తగ్గిస్తుంది, లాంగ్ టర్మ్కి పనికి వస్తుంది అని చెప్పేసి అతను దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాడు. కానీ మార్కెట్ ఎప్పుడైతే నెగిటివ్లోకి వెళ్ళిందో అతనికి హిట్ తక్కువనే ఉంది. జనరల్గా మార్కెట్ ఒక 5%, 10% నెగిటివ్లోకి వెళ్తే ఇతనికి 2% నుంచి 5% వరకే నెగిటివ్ ఉంది. కాదే అతనికి రిక్వైర్మెంట్ ఏంది, దాని నుంచి మంత్లీ ఇన్కమ్ కాబట్టి ఆ ఫండ్ అతనికి పని చేయలేదన్నమాట. సో ఎప్పుడైనా సరే మనకి మంత్లీ ఇన్కమ్ కావాలి అనుకున్నప్పుడు కాంబినేషన్ ఆఫ్ ఫండ్స్ కావాలి. మనం ఎంత డ్యూరేషన్ పెట్టుకుంటున్నాం అనేది డీటెయిల్డ్ ప్లానింగ్, డీటెయిల్డ్ క్యాలిక్యులేషన్ ఈజ్ మస్ట్ అండ్ మ్యాండేటరీ అనమాట. సో ఇంకొక క్లయింట్, వీళ్ళది టిపికల్ సిచ్యువేషన్ అనమాట. అంటే ఇది ఎంత పెద్ద బ్లండర్ మిస్టేక్ అంటే ఒక పాత ఇల్లు ఉంది, ఆ పాత ఇల్లుని అమ్మేసి కొత్త ఇల్లు వేరే దగ్గర కొనాలని వీళ్ళ ప్లాన్ అనమాట. సో వితౌట్ అంటే అడిషనల్గా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా అదే అమౌంట్ని ఒక 2 years తర్వాత వేరే దగ్గర కన్స్ట్రక్షన్ అవుతుంది, దాని తర్వాత అక్కడ ఆ ఇల్లు తీసుకోవాలనేది వీళ్ళ ప్లాన్. సో ఇక్కడ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎటువంటి లాంగ్ టర్మ్ విజన్ ఏమంటారు లాంగ్ టర్మ్ ప్లానింగ్ గురించి ఎటువంటి డిస్కషన్ లేదు. కాకపోతే జస్ట్ 2 to 3 years డ్యూరేషన్ కోసము వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాము అని చెప్పేసి బ్యాంకుకి వెళ్ళారు. సేమ్ మళ్ళీ అక్కడ ఇదే సిచ్యువేషన్, బ్రాంచ్ మేనేజర్ వచ్చేసి
ఇంత అమౌంట్ ఉంది కదా, 1 crore ఉంది, 1 crore కంటే అబోవ్ ఉంది కాబట్టి మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పేసి ఇన్వెస్ట్ చేయించారనమాట. కాకపోతే ఎప్పుడైతే వాళ్ళకి అమౌంట్ రిక్వైర్మెంట్ ఉందో అప్పుడు మార్కెట్ డౌన్ టైంలో ఉందన్నమాట. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దాని మీద ఇంట్రెస్ట్ పక్కకు పెడితే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికంటే 5% నెగిటివ్లోకి వెళ్ళింది. అంటే వాళ్ళు 1 crore ఇన్వెస్ట్ చేస్తే -5 lakhsలో ఉందన్నమాట. అంటే 95 lakhs ఉంది. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు 5 lakhs బయట నుంచి తీసుకొచ్చేసి వాళ్ళు మళ్ళీ కొత్త ప్రాపర్టీ కొనుక్కున్నారు. సో ఎప్పుడైనా సరే మనం ఈక్విటీ ఫండ్స్ కానీ, మంత్లీ ఇన్కమ్ ప్లాన్ కానీ, ఇవన్నీ మనం ఎప్పుడైతే ప్లాన్ చేస్తున్నామో వెరీ లాంగ్ ఆరిజిన్స్, మోర్ దాన్ 3 years, మోర్ దాన్ 5 years, మోర్ దాన్ 10 years ఉంటేనే తప్పితే వీటిలోకి అసలు రావద్దు. మాకు ఓన్లీ 1 yearకి కావాలి, 2 yearsకి కావాలి అనుకున్నప్పుడు దాని ప్లానింగ్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది డెఫినెట్గా మనము కన్సిడర్ చేయాలి ప్లానింగ్లో. అండ్ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అంటే ఏమంటారు అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ రెండు ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ క్వైరీస్ ఎట్లా ఉన్నాయంటే కొన్ని వీడియోస్ చూసి, కొన్ని ఛానల్స్ చూసి, కొన్ని న్యూస్ ఆర్టికల్స్ చూసేసి ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. కాకపోతే వాళ్ళకి ఎప్పుడైతే ఎమోషనల్ ట్రిగర్స్ వచ్చినాయి, అంటే ఫర్ సపోజ్ ఏదైనా ఇంట్లో వేరే రిక్వైర్మెంట్లు వచ్చినా కూడా వాళ్ళు ఈక్విటీ ఫండ్స్లోకి వెళ్ళి విత్డ్రాల్ చేస్తున్నారు అనమాట. దానివల్ల వాళ్ళ లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతుంది. అది మనకి ఇప్పుడు తెలియదు. నెక్స్ట్ 5 years తర్వాత మనం సిఏజిఆర్ చూసుకుంటే వాళ్ళకి 5%, 4% మాత్రమే ఉంటాయి. కానీ రెగ్యులర్గా కరెక్ట్ ప్లానింగ్తో చేసుకుంటే మినిమం 10 to 12% అయితే బేర్ మినిమం ఉంటుంది అన్నమాట. సో ఈ మిస్టేక్స్ అన్నీ మీరు అవాయిడ్ చేయగలిగితే డెఫినెట్గా మీకు క్యాగర్ వచ్చేసి 12 to 15% డెఫినెట్గా మెయింటైన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మంత్లీ ఇన్కమ్ మీరు దీనికైతే ప్లాన్ చేస్తున్నారో మంత్లీ ఇన్కమ్ కూడా లాంగ్ టర్మ్కి పనికొస్తుంది. సో మీకు ఇంకా ఎటువంటి క్వైరీస్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ టు అస్. థ్యాంక్ యూ.